కూడి వచ్చిన మీ అందరికీ యాషువ మెస్సియ నామమున, పరిశుద్ధుడైన యాషువ మెస్సియ నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మీ మధ్యలో మరి ఒకసారి ఉండడం చాలా సంతోషకరము. మరి ఆల్మోస్ట్ 7 months తర్వాత మీ మధ్యలో ఉండడము చాలా సంతోషకరము. ఎప్పుడో తీసుకోవాల్సిన మెసేజ్ ఇది, కానీ సమయం లేదని చెప్పొద్దు. ఎందుకంటే ఒక దైవజనుడు చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే, మనం ఏ విషయంలో అయినా సరే సమయం లేదని చెప్పొచ్చంట, కానీ తండ్రి విషయము, పరమ తండ్రి పని దగ్గర కానీ, చర్చికి వచ్చే విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే కానీ నాకు సమయం సరిపోతలేదు లేదా నాకు సమయం లేదని చెప్పొద్దు అన్నాడు. అది నిజమే. తండ్రి దగ్గరకు వచ్చేసరికి మనకు సమయం లేదని చెప్పొద్దు, కానీ ఈ మెసేజ్ ఎప్పుడో తీసుకోవాల్సింది, కానీ పరమ తండ్రి చిత్తము ఈరోజు అయినట్టుంది. కాబట్టి ఈరోజు ఈ మెసేజ్ తీసుకోవడానికి పరమ తండ్రి అనుగ్రహాన్ని బట్టి ఈ మెసేజ్, షార్ట్ మెసేజ్ తీసుకోవడం జరుగుతుంది. మరి అవకాశాన్ని ఇచ్చిన పరమ తండ్రికి, అదేవిధంగా సేవకులు పెద్దలైన జనార్దన్ అంకుల్ దయకరన్న వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అవకాశం ఇచ్చినందుకు. వాక్యంలోకి వెళ్ళే ముందు దయకరన్న మెసేజ్ కోసం ప్రేయర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందున మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, యెహోవా ఎలోహిం యెహోషువ మెస్సియా, మహిమోన్నతుడా, నిత్యరగు తండ్రి, నీకు స్తోత్రం తెలుసుకొస్తుంటాం నాయన. ఇదిగో తండ్రి, ఈ యొక్క సబ్బాతనమున సమాజముగా మీరే మనం సమకూర్చి మీరు స్తుతించే ధన్యత, మీరు ఆరాధించే ధన్యత, మీరు ఘనపరిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రములు. ఇంతవరకు పాట ద్వారా కీర్తింపడ్డారు, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడినారు తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, వాక్యోపదేశం చేయడానికి కొరకు మీ దాసుడు యవనస్తుడైన ప్రసాద్ నిలబడినట్టుగా తమ్ముని మీరు ఆశీర్వదించండి నాయన. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. తన నోట నీ మాటలు ఉంచండి తండ్రి, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాం. ఇర్మియాతో మీరు ఏ విధంగా మాట్లాడారో, అయ్యా బాలుడును అని అన్నప్పుడు, అయ్యా నువ్వు బాలుడు అనవద్దు, నేను నిన్ను, అయ్యా నన్ను, నా మాటలు నీ నోట ఉంచిదనన్నావు నాయన, నీకు స్తోత్రములు. అట్టి విధంగా మీ దాసు నోట నీ మాటలు ఉంచి సమాజములకు, సంఘములకు కావాల్సిన ఉపదేశమును మీరు ఉపదేశింపచేయమని ప్రార్థిస్తూ, నేను రాను చాటు మీ దాసుని మరుగుపరుచుకోమని మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మెయిన్. థ్యాంక్ యూ అన్న. ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 4 ఉండేవారు. ఒక భార్య, భర్త, 2 పిల్లలు. అంత బాగానే ఉంది. సడన్గా అనుకోకుండా భార్య కొద్దిగా అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. తండ్రి తన పిల్లల్ని, 2 పిల్లల్ని కష్టపడుతూ చదివించుకుంటూ వాళ్ళని మంచి ఉద్యోగం కోసం వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు. సో ఆ ఊరిలో ఆ తండ్రి ఒక్కడే మిగిలి ఉన్నాడు, ఒకటిగా ఉంటున్నాడు. అప్పటి వరకు కుటుంబంతో సరదాగా ఉండేవాడు, అందరితో మాట్లాడేవాడు. కుటుంబం అంతా ఒకేసారిగా దూరం అయ్యేసరికి చాలా డిప్రెస్డ్ అయిపోయాడు. ఎవరు కూడా అతనితో మాట్లాడడం కానీ, ఎవరు కూడా అతనితో సంభాషించడం కానీ ఏమీ జరగట్లేదు. ఇంకా ఎవరు కూడా తనతో మాట్లాడకపోవడం, తను ఒంటరిగా మిగిలిపోయి చాలా బాధపడుతుండేవాడు. ఒక్కడే కూర్చునేవాడు, ఒక్కడే బాధపడేవాడు. ఎవరితో తన బాధలు చెప్పుకుందామన్నా ఎవరు తనతో మాట్లాడేవారు లేరు. ఆ బాధను చూసిన ఒకరోజు సేవకుడు, అదే దారిలో వెళ్తున్న ఒక సేవకుడు అతని బాధను చూసి ఒకరోజు అతని దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, అయ్యా నీకు ఒక పుస్తకాన్ని ఇస్తాను, ఆ పుస్తకాన్ని చదువుతూ ఉండు, ఆ పుస్తకంలో నుంచి ఒక వ్యక్తి నీతో మాట్లాడతాడని చెప్పాడంట. పుస్తకంలో నుంచి వ్యక్తి మాట్లాడడం ఏంటి అని చెప్పేసి, సరే ఇతని స్వార్థం కోసము, ఇతని అవసరత కోసము ఏం చేశాడంటే, ఆ పుస్తకాన్ని తీసుకొని, సరే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నాతో మాట్లాడట్లేదు, కనీసం ఈ పుస్తకం ద్వారానన్నా ఒక వ్యక్తి మాట్లాడతాడంట, సరే మనం ట్రై చేద్దామని చెప్పేసి ఆ పుస్తకాన్ని ఆ సేవకుడి దగ్గర నుంచి తీసుకొని ఆ పుస్తకాన్ని చదవడం స్టార్ట్ చేశాడు. ఎట్లా స్టార్ట్ చేశాడంటే, ఎవ్రీడే మార్నింగ్ సూర్యుడు అస్తమించక మునిపే, సన్ రైజ్ కాకముందే, సూర్యుడు అరుణోదయం కాకముందే ఒక చెట్టు కింద కూర్చొని చదివేవాడంట. మధ్యాహ్నము చదివేవాడు, నైట్ చదివేవాడు. ఇట్లా ఈ 3 పూటలు ఈ 3 పూటలు ఆ పుస్తకాన్ని చదివాడు. ఆ పుస్తకము ఇచ్చింది, ఆ సేవకుడు ఇచ్చింది ఏదో కాదు, ఈ పరిశుద్ధ గ్రంథము. సో అతనికి అర్థమయ్యేది కాదు.
పొద్దున ఒక అధ్యాయం చదివేవాడు అర్థమయ్యేది కాదు, మధ్యాహ్నం చదువుతున్నాడు అర్థమయ్యేది కాదు, నైట్ చదువుతున్నాడు అతనికి అర్థమైతలేదు. కానీ నాకు అర్థం కావట్లేదని చెప్పి వదిలే దాన్ని గట్టిగా బయటికి చదువుతూ అదే చెట్టు కింద ప్రతిరోజు చదువుతూ కూర్చున్నాడు. ఆ సేవకుడు చెప్పినట్టుగానే ఒకరోజు అందులో నుంచి ఒక వ్యక్తి తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడంట. ఇంకా తను చాలా సంతోషంగా ఫీల్ అయిపోయి రోజు ఒక్కొక్క అధ్యాయం చదువుతున్న ఆ వ్యక్తి 2 అధ్యాయాలు స్టార్ట్ చేశాడంట చదవడం. 2 అధ్యాయాలు స్టార్ట్ చేశారు. పొద్దున 2 అధ్యాయాలు, మధ్యాహ్నం 2 అధ్యాయాలు, సాయంత్రం 2 అధ్యాయాలు చదువుతున్నాడు. దానిలో ఉన్న వ్యక్తి ఇంకా స్పష్టముగా ఇంకా క్లోజ్గా మాట్లాడడంతో ఎప్పుడైతే ఆ పాత ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ లోన్లీనెస్ ఫీలింగ్ కానీ ఎవరు తనతో మాట్లాడట్లేదనే ఫీలింగ్ ఏదైతే ఉందో, ఒంటరితనం అనే ఫీలింగ్ ఉందో, ఆ ఫీలింగ్ మెల్లమెల్లగా అతని దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అతను ఆ పరిశుద్ధ గ్రంథమును చదువుతుండగా చాలా అడిక్ట్ అయిపోయి అతను బాగా ఇంకా 2 అధ్యాయాలు చదువుతున్న వ్యక్తి ఒక్కొక్కసారి ఒక దినమంతా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే కూర్చుంటున్నాడంట. ఎందుకంటే దానిలోంచి వ్యక్తి మాట్లాడుతున్న అనుభూతులను అవన్నీ అర్థం చేసుకుంటూ తన బాధ ఏదైనా ఉంటే ఆ బాధను చెప్పుకుంటూ ఆ పరిశుద్ధ గ్రంథంతోనే మాట్లాడుతూ ఉంటున్నాడంట. అదేవిధంగా తను కంటిన్యూగా చదువుతున్నాడు. చదివిన తర్వాత అతను ఒకరోజు ఊరిలో నడుస్తూ వెళ్తుండగా హఠాత్తుగా అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయేసరికి అతను పక్కనున్న చుట్టూ ఉన్న ఊరి వారందరూ హడావిడిగా అతను తీసుకొని వెళ్ళి మందిరంలో అక్కడ ఉన్న మందిరంలో ఉన్న సేవకుడితో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారంట. హాస్పిటల్లో జాయిన్ చేసి డాక్టర్ చూస్తే సడన్గా ఆ వ్యక్తి యొక్క బ్లడ్ లెవెల్స్ అన్నీ పడిపోయినాయి. ఆ వ్యక్తి యొక్క అవయవాలు అన్నీ కూడా చాలా వీక్గా అయిపోయి ఈ వ్యక్తి ఇంత వీక్గా అవ్వడానికి కారణం ఏంటి అని ఆ డాక్టర్స్ అక్కడ ఉన్న వారిని అడిగారంట. అడిగితే ఆ పక్కనున్న వారు చెప్పిన మాటతోటి ఆ డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చూడలేని అంతగా ఆశ్చర్యపడిపోయారు. అతను ఈ పరిశుద్ధ గ్రంథం చదవడంలో ఒక విషయం మర్చిపోయాడంట. పరిశుద్ధ గ్రంథం చదవడంలో ఎవరైనా గెస్ చేస్తారా ఏం మర్చిపోయి ఉంటాడో? అతడు పరిశుద్ధ గ్రంథం చదవడంలో ఆహారం తీసుకోవడం మర్చిపోయాడంట. ఈ లోకంలో ఎవరైనా సరే, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా మర్చిపోతాము, కానీ ఆహారం తీసుకోవడం మాత్రం ఎవరు కూడా మర్చిపోము. అది మ్యాండేటరీ. ఈ శరీరానికి ఆహారం అనేది మ్యాండేటరీ. నాకు ఒక ఇన్సిడెన్స్ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ ఇచ్చినప్పుడు హోంవర్క్ రాయకుండా మనము స్కూల్కి వెళ్తే ఆ నెక్స్ట్ డే మనము సార్ దగ్గరికి వెళ్ళి నేను హోంవర్క్ చేయలేదంటే ఒక మాట అనేవాడు, ఈరోజు నువ్వు తినడం మర్చిపోయావా అని అడిగేవాడు. అంటే మనం తిండిని మర్చిపోలేం, ఏదైనా మర్చిపోవచ్చేమో, కానీ తిండిని మాత్రం అసలు మన జీవితంలో ఫుడ్ని, ఈ శరీరానికి తీసుకునే ఆహారాన్ని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోము. కానీ ఈ వ్యక్తి మాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ అతని శరీరానికి కావాల్సిన ఆహారాన్ని కూడా మర్చిపోయాడు. అంతగా ఆ పరిశుద్ధ గ్రంథం అతన్ని అట్రాక్ట్ చేసింది, అంతగా పరిశుద్ధ గ్రంథం అతన్ని ఆకర్షించింది, అంతగా ఆ పరిశుద్ధ గ్రంథం అతనితో మాట్లాడుతూ ముచ్చటిస్తూ అతనిని ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ మాటల మకరందమును అతన్ని ఆస్వాదించుకొని అతను ఆ పరిశుద్ధ గ్రంథం చదువుతూనే ఉంటూ అతనికి శరీరానికి కావాల్సిన ఆహారాన్ని మర్చిపోయాడు. అయితే డాక్టర్స్ వాళ్ళు చేయాల్సిన బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సెలైన్స్ ఎక్కించడంతో కొద్దిగా కళ్ళు తెరిచి అందరినీ చూసిన తర్వాత అక్కడ కూడా ఆ బెడ్ మీద కూడా ఆ పడక మీద కూడా ఆ హాస్పిటల్లో ఉంటూ ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాడంట. అద్భుత రీతిగా 2 days లోపలనే అతనికి మంచిగా మళ్ళీ క్యూర్ అయిపోయాడు. అతని బ్లడ్ లెవెల్స్ నార్మల్గా అయిపోయినాయి. అతని బాడీ పార్ట్స్ అవయవాలన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తున్నాయి. ఇప్పుడు అతనిని డిశ్చార్జ్ చేసేసి పంపించేసిన తర్వాత ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి అడిగారంట, అన్నా నువ్వు మరి ఇంత తొందరగా ఎట్లా వచ్చావు? చాలామంది చెప్పారు నువ్వు అంత తొందరగా రావని, నీ అవయవాలన్నీ పాడైపోయినాయి, నీ బ్లడ్ లెవెల్స్ అన్నీ పడిపోయినాయి, మరి నువ్వు ఎట్లా ఇంత తొందరగా క్యూర్ అయ్యావు? అసలు నువ్వు ఏం ఆహారం తీసుకుంటున్నావు, ఏమైనా మందులు వాడుతున్నావా అని అడిగాడంట. అడిగితే అతను ఒక చిరునవ్వు నవ్వి, నేను తీసుకుంటున్న ఆహారం ఈ పరిశుద్ధ గ్రంథము, నేను తీసుకుంటున్న మందులు వైద్యం ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథమే నన్ను ఈరోజు సజీవునిగా నిలబెట్టింది, ఈ పరిశుద్ధ గ్రంథమే నన్ను ఈరోజు నాకు ఆయుష్నిచ్చిందని చెప్పి ఆ రోజు నుంచి ఇంకా సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడంట. ఎంత అదృష్టమో అసలు ఆ వ్యక్తి. అంటే మనం ఈ రోజులలో పరిశుద్ధ గ్రంథం చదవాలంటే అసలు టైం లేకుండా పోతుంది.
అసలు పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టాలన్నా మనకి టైం లేకుండా పోతుంది. పరిశుద్ధ గ్రంథము ఉంటే ఆ షెల్ఫ్స్లో ఉంటుంది, లేదా మన బైబిల్ బ్యాగ్స్లో ఉంటుంది. వారం వారము దాని పరిశుద్ధ గ్రంథాన్ని మనము సన్నిధికి తీసుకువస్తాము, ఇక్కడ చదువుతాము, ఇక్కడ పెట్టేస్తాము. అది మళ్ళీ నెక్స్ట్ వీక్ సబ్బాత్కి కానీ నెక్స్ట్ ఏదో ఉంటే అప్పుడే చదువుతాం. కానీ మధ్యలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆ అలవాటు చాలా మట్టుకు తగ్గిపోతూ వస్తుంది. అందుకే వైఎంపిఎం ఈ హైదరాబాద్ సంఘము మనం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం, బైబిల్ స్టడీ అనేది. అందుకే బైబిల్ స్టడీ అనేది స్టార్ట్ చేసినాం. పెద్దలు అందరు కలిసి ఆలోచించి అందరము కలిసి ఏకముగా చదివి ఈ ఒక సంవత్సరం లోపల పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలుగుతాము అని ఎవ్రీడే 3 అధ్యాయాలు, ప్రతిరోజు 3 అధ్యాయాలు చదివితే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే సంవత్సరం లోపల మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారంగా ఉంటాం. ఎందుకంటే ఇది ఒక శ్రేష్టమైన పుస్తకం. 40 మంది ప్రవక్తలు కలిసి రచించిన పుస్తకం ఇది. ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచినది. ఈ హిస్టరీలో ఇప్పటి వరకు ఏదైనా ఒక పుస్తకము ఫస్ట్ ప్రింట్ అయింది అంటే, రచించబడ్డదంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథం ఒకటే. పరిశుద్ధ గ్రంథం ఒకటే ఫస్ట్ రాయబడ్డది. అప్పట్లో ఎవరి దగ్గర పరిశుద్ధ గ్రంథం లేవంటండి, ఓన్లీ కొద్ది మంది దగ్గరకు ఉంటుంది. చదవాలనుకున్న ఆశ ఉన్నవాళ్ళు కొన్ని మైల్స్ దూరం, కొన్ని కిలోమీటర్స్ దూరం వెళ్ళి చదువుకునేవారంట. అంటే అంత ఆసక్తిగా ఉండేది. తర్వాత ప్రింటింగ్ వచ్చిన తర్వాత 1440 ఇయర్లో ఎప్పుడైతే ప్రింటింగ్ వచ్చిందో అప్పటి నుంచి పరిశుద్ధ గ్రంథాలు ప్రింట్ అవ్వడాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథాలు అనేవి చేతిలో ఉంటున్నాయి. ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్ల వారి దగ్గర నుంచి వృద్ధాప్యం ఉన్న వారి దగ్గర వరకు అందరి దగ్గర ఒక్కొక్క పరిశుద్ధ గ్రంథాలుగా 2 పరిశుద్ధ గ్రంథాలు, ఈ వర్షన్ అని చెప్పేసి కింగ్ జేమ్స్ వర్షన్ అని డిఫరెంట్ వర్షన్స్ అనేటివి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి. కానీ దాన్ని చదివే టైం మాత్రం ఎవరి దగ్గర ఉండలేదు. అటువంటి స్థితిలో ఉంటున్నాం. ఎందుకు చదవలేకపోతున్నారంటే అపవాది మనల్ని తీసుకొచ్చిన ఈ మొబైల్ ఫోన్ వల్ల మనం దీనిలో సమయం గడుపుతూ, సోషల్ మీడియా మీద సమయాలు గడుపుతూ, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఇంకా వేరే అప్లికేషన్స్ చూస్తూ, రీల్స్ చూస్తూ, షార్ట్స్ చూస్తూ గంటలు సమయము అపవాది ఈ సెల్ ఫోన్ అని తీసుకొచ్చి రావడం వల్ల మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోతున్నాం. పరిశుద్ధ గ్రంథం చదవకపోవడం వల్ల దాని నుంచి వచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ ప్రతిరోజు మనము కోల్పోతూ వస్తున్నాం. ఎంతో ఆశ్చర్యమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. 40 మంది రచయితలు వాళ్ళు రచించిన దాంట్లలో ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటి. బేసిక్గా ఏదైనా బుక్ ఉందంటే ఆ బుక్ రాసిన రచయిత రాస్తాడు, ఆ బుక్ని పబ్లిష్ చేసేస్తాడు, అయిపోతుంది. కానీ ఈ రచయిత మనం చదువుతున్నప్పుడల్లా మన పక్కనే ఉంటాడు, చదువుతున్నప్పుడల్లా మనతో మాట్లాడుతుంటాడు, చదువుతున్నప్పుడల్లా మనల్ని సంధిస్తూ ఉంటాడు, చదువుతున్నప్పుడల్లా మనల్ని సరిచేస్తూ ఉంటాడు, చదువుతున్నప్పుడల్లా మన తప్పులను గుర్తు చేస్తుంటాడు, చదువుతున్నప్పుడల్లా మనకు ఒక అనుభూతి, సమాధానము, పీస్ అనేది ఎప్పుడు మన పక్కన ఉండి ఇదిని ఇచ్చిన పర్వతని ఎప్పుడు మన పక్కనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంత ప్రాముఖ్యమైన పరిశుద్ధ గ్రంథమును చదవడము అనేది కొద్దిగా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఒక దీంట్లో సైంటిస్టులు కూడా చెప్పని ఒక గొప్ప సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రచించి ఉంచారు. దాంట్లో నాకు నచ్చింది ఒకటి ఏంటంటే, మనందరికీ తెలుసు శూన్యములో భూమిని వేలాడదీసిందని చెప్పింది యోబు గారు రాసి ఉంచారు అతని అధ్యాయంలో. అయితే యోబు గారు రాయక ముందు వరకు కూడా ఏమనుకునేవారంటే భూమి 2 జంతువులు మోస్తుంది అనుకున్నారంట. వాటి భుజం పైన ఒక 2 జంతువులు ఈ 2 జంతువులు భూమిని మోస్తున్నాయి అనుకునే వాళ్ళంట. 2 జంతువులు లేదా ఒక పెద్ద జంతువు వారి భుజం పైన భూమి ఉంది అని అనుకునేవారంట. కానీ యోబు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ అప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే శూన్యంలో భూమిని వేలాడదీశారని చెప్పేసి. సైంటిస్టులు ఏమో దీని 1650 ఇయర్లో అప్పుడు కనిపెట్టారు. కానీ అంతకంటే ముందు కూడా పరమతండ్రి మనని ఎప్పుడో రచించి పెట్టాడు, పరమతండ్రి యోబు భక్తుడి ద్వారా. అట్లా చాలా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఎర్త్ సర్కిల్గా ఉందని కూడా బైబిలే చెప్పింది. తర్వాత ఇంకొక విషయము కూడా సైంటిస్టులు ఒకటి చెప్పారు. ఏంటంటే 1993లో ఒక స్టడీ ఉంది. ఆ స్టడీ ఎవరంటే సౌత్ కొరియా వరల్డ్ క్లాస్ షిప్ రీసెర్చ్ సెంటర్, క్రిసో అనే సెంటర్. వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే షిప్స్ గురించి
రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు 1993లో ఒక పెద్ద 12 షిప్స్, వాళ్ళకి తెలిసిన షిప్స్, వాళ్ళ జ్ఞానముకు ఉన్నంత వరకు ఒక 12 షిప్స్ని తీసుకొని వచ్చి దాన్ని పరిశీలిస్తున్నారంట. పరిశీలించి వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఏమని కన్క్లూజన్కి వచ్చారంటే, బైబిల్లో ఉన్న నోవా గారు చేసిన షిప్పు తర్వాతనే ఏ షిప్స్ అయినా ఈ ప్రపంచంలో ఉన్నాయంట. అంటే అంత గొప్ప సంగతులు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి ఈరోజు తెలియబడుతున్నాయి. ఇంత మంచి పరిశుద్ధ గ్రంథమును మనము చాలా మటుకు దీన్ని మనము చదవకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉంటున్నాం. అండ్ ఇంకోటి, సైంటిస్టులు కూడా ఒక రిపోర్ట్ తీశారు. ఏమంది అంటే, సెంటర్ ఫర్ బిబిలికల్ ఎంగేజ్మెంట్ అనే ఒక సంస్థ, ఈ సంస్థ ఒక స్టడీ చేశారు. కొంతమందిని తీసుకొని వెళ్ళి వీళ్ళందరినీ జమ చేసి 1 సంవత్సరం పాటు వీళ్ళని పరిశుద్ధ గ్రంథం చదివించారంట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉన్నవాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటు ఉన్నవాళ్ళు, తాగుబోతులు, చెడు వ్యసనాలు ఉన్నవాళ్ళు, కుటుంబాల శాంతి సమాధానం లేని అందరినీ తీసుకెళ్ళి 1 సంవత్సరం పాటు వీళ్ళని పరిశుద్ధ గ్రంథం చదివించారంట. చదివించిన తర్వాత వాళ్ళు తీసిన రిపోర్ట్ ఏంటంటే, ఎవరైతే ఒంటరితనంతో ఉంటారో, ఒంటరి జీవితంతో ఉంటారో, వాళ్ళ ఒంటరి జీవితము, ఆ బాధ అనేది 30% తగ్గిపోతుందంట. ఎప్పుడు వారానికి 4 రోజులు చదివితేనే, వారానికి 4 రోజులు ప్రతిరోజు మనం పరిశుద్ధ గ్రంథం చదివితే కనుక ఒంటరితనం అనే బాధ 30% తగ్గిపోతుందంట. సెకండ్ థింగ్, ఎవరికైతే కోపం అని ఉంటుందో, ఎక్కువ ఉంటుందో, యాంగర్ ఇష్యూస్ ఉంటాయో, ఆ యాంగర్ ఇష్యూస్ అనేవి 32% తగ్గిపోతుంది. తర్వాత కుటుంబాల్లో సమాధానం లేని వారు ఉంటారు కదా, ఎవరైతే ఈ స్టడీలో ఉన్నారో దాని 40% తగ్గిపోయిందంట. వాళ్ళ కుటుంబాల్లో సమాధానంగానే ఉంటున్నారంట. తర్వాత తాగుబోతులు ఎవరైతే ఉంటారు కదా, 57% వాళ్ళు తాగుడు నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చారంట. తర్వాత ఈ చెడు మాటలు, చెడు చూపులు, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు, వీళ్ళ సంఖ్య ఎంత ఉందంటే 61% తగ్గిపోయిందంట. వారి జీవితంలో 61%, ఎప్పుడు 4 రోజులు పరిశుద్ధ గ్రంథం చదివితే 61% ఈ చెడు అలవాట్ల నుంచి దూరం అయిపోయారంట. తర్వాత ఇది నాకు బాగా నచ్చింది, ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథం 4 రోజులు చదువుతామో విశ్వాసం అనేది 200% పెరిగిందంట. విశ్వాసం, మనలో ఉన్న విశ్వాసము 200% పెరగడం అంటే నార్మల్ మాట కాదు. ఎప్పుడు ఓన్లీ ఒక వారానికి 4 రోజులు చదువుతాము. తర్వాత డిసిప్లిన్ విషయంలో 300% వారి పర్ఫార్మెన్స్ పెరిగిందంట. అంటే అంతకుముందుకు ఉన్న డిసిప్లిన్ కంటే ఇప్పుడున్న డిసిప్లిన్ 300% ఎక్కువగా ఉందంట. అంటే ఓన్లీ ఒక పరిశుద్ధ గ్రంథం చదివితే మన బాడీలో ఉన్న మన అలవాట్లు, మన చేష్టలు, మన పద్ధతులు ఇవన్నీ క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. అది ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచిన శ్రేష్టమైన మాటలు ఒకటే. దాని ద్వారానే మనము పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుంటామో మన పద్ధతులు మారుతాయి. ఎన్ని శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. చదవడం వల్ల మన జీవితాలు కూడా మార్చబోతున్నాయని కొన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా మనకి ఈరోజు చూపిస్తున్నారు. అందుకే జార్జ్ వాషింగ్టన్ అనే పర్సన్, US ఫస్ట్ ప్రెసిడెంట్, ఆయన ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఈ దేశాన్ని నడిపించాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండానే దేశాన్ని నడిపించలేను అన్నాడు. ఒక దేశాన్ని నడపాలంటే అతనికి తెలివి ఉంటే సరిపోతుంది. ఒక దేశాన్ని నడపాలంటే అతనికి జ్ఞానం ఉంటే సరిపోతుంది. ఒక దేశాన్ని నడపాలంటే అతన్ని చదువుకున్న విద్యనో లేకపోతే ఎక్స్పీరియన్సెస్ను బట్టి ఉంటే సరిపోతుంది. కానీ ఆయన ఇవన్నీ నాకు కావు, నాకు ఓన్లీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితేనే నాలెడ్జ్ వస్తుంది. ఆ పరిశుద్ధ గ్రంథంతోనే, చదవడంతోనే ఒక దేశాన్ని నడిపే శక్తి పరిశుద్ధ గ్రంథం ఇస్తుందంటే అసలు ఎంత గొప్ప భాగ్యం అది. ఒక దేశం అంటే అసలు ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక దేశాన్ని నడిపించాలంటే అన్ని విషయాలలో కూడా నాలెడ్జ్ కావాలంటే ఓన్లీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితేనే తప్ప నాకు నేను నడపలేను అని జార్జ్ వాషింగ్టన్ ఫస్ట్ US ప్రెసిడెంట్ ఈ మాట చెప్తున్నాడు. ఎంత 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 గొప్ప మాట అది. అసలు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వల్ల మనము కూడా ప్రతిదినము, అందుకే మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ యూత్ బైబిల్ స్టడీని. బైబిల్ స్టడీలో చాలామంది చాలా మంచిగా ఫాలో అవుతున్నారు. కానీ బైబిల్ రీడింగ్ని చాలామంది మంచిగా ఫాలో అవుతున్నారు. కానీ ఇంకా యూత్ ఇంకెక్కువ మంది ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా చదివితే బాగుంటుంది. ఎందుకంటే ఇదే పిల్లర్స్, ఇప్పుడు మన పునాదులు గట్టిగా ఉంటే ఫ్యూచర్లో మన లైఫ్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఈ సమయం కరెక్ట్ అయిన సమయం. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని హత్తుకొని మనం జీవిస్తూ ఉంటామో మన ఫ్యూచర్ అంతా కూడా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా, ఏం ఇబ్బందులు లేకుండా, మన జాబ్ విషయంలో, వివాహ విషయంలో కానీ ఎటువంటి పరిస్థితులైనా ఎక్కడికి వెళ్ళినా ఈ పరిశుద్ధ గ్రంథం మనల్ని కాపాడుతుంది. కాబట్టి యూత్ అందరూ కూడా ఇంకా మీరు దీంట్లోకి రావాలని మేము ఆశపడుతున్నాము. సో నేను కూడా పరిశుద్ధ గ్రంథంను జనవరి 1 నుంచి కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాము. చదవడం వల్ల నా జీవితంలో ఒక 3 విషయాలు నేను నేర్చుకున్నాను. ఆ 3 విషయాలు మీకు తొందరగా చెప్పేసి నేను ముగించేస్తాను. ఫస్ట్ వచ్చేసి కీర్తనలు 119వ అధ్యాయము 165వ వచనము. సామ్స్ 119, 165 వర్డ్స్. ఎవరన్నా చదవండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లకు కారణమేమీయూ లేదు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లకు కారణమేమీయూ లేదు. నెమ్మది అనేది మన జీవితాలలో కలుగుతుంది. నా జీవితంలో కూడా నెమ్మది, సమాధానము చాలా మట్టుకు ఇంప్రూవ్ అయింది. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని మనము ప్రేమించి, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దాని ప్రకారం జీవిస్తామో పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది, ఇది నా మాట కాదు. ఏమని చెప్తుందంటే మనకి నెమ్మది, సమాధానము కలుగుతుంది అంట. ఈ రోజులలో ఎక్కడ చూసినా సమాధానం చాలా కరువైపోయింది. కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది. అప్పటి వరకు మంచిగా ఉన్న అన్నదమ్ముల మధ్యలో సమాధానము లేకుండా పోతుంది. అప్పటి వరకు మంచిగా ఉన్న భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా పోతుంది. అప్పటి వరకు మంచిగా ఉన్న తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం లేకుండా పోతుంది. అప్పటి వరకు మంచి స్ట్రాంగ్గా ఉన్న ఫ్రెండ్స్ కూడా అప్పటికప్పుడే సమాధానం లేకుండా పడిపోతున్నారు, దూరం అవుతున్నారు. ఎందుకు అంటే వారి మనసులో పరిశుద్ధ గ్రంథము లేకపోవడం, వారు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించకపోవడం, వారు పరిశుద్ధ గ్రంథమును సరైన విధానంగా అనుసరించకపోవడం. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాటలు మనం విని నడుచుకుంటామో, ఎప్పుడైతే దాన్ని హత్తుకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమును మన హృదయమైన పలకల మీద రాసుకుంటామో అప్పుడు మనకి సమాధానము పరమతండ్రి ఇస్తానంటున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కూడా ఈ వచనాలు దావీదు మహారాజు రాస్తున్నాడు. దావీదు మహారాజు రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే సమాధానము వస్తుంది అని చెప్తున్నాడు. బహుశా ఆయనకు సమాధానం వచ్చింది కాబట్టే దావీదు మహారాజు ఈ మాట రాసి ఉంటాడు. నార్మల్గా మనం కాకపోయినా బయట వారు చూసుకుంటే దావీదు మహారాజుకి సమాధానం ఉందా? అతను ఉన్న పరిస్థితుల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో పోరాటాలు, శత్రువులు వెంబడిస్తూనే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక విధమైన బాధ. అటువంటి బాధలలో కూడా ఆయన పరిశుద్ధ గ్రంథం చదివినట్టున్నాడు. అందుకే అతనికి సమాధానం కలిగింది. ఆయన ఈ పుస్తకంలో రాసి ఉంచాడు. మనము కూడా మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా పర్లే, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా పర్లే, మనం ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటామో పీస్, సమాధానం మనకు కాకుండా మనకి, మన కుటుంబానికి ఇస్తాడు పరమ తండ్రి. అండ్ సమాధానంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని దినదినము చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించాలి. నాకైతే చాలా మట్టుకు సమాధానం కలిగింది. అందుకే నేను నేర్చుకున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. అండ్ ఇంకొకటి, సమాధానం ఉన్న జనాలు ఎట్లుంటారంటే వారు ఎప్పుడు నిశ్చలంగానే ఉంటారంట, ఎప్పుడు తప్పిపోరంట, అటు ఇటు తొలగిపోరంట, నిలకడగా ఉంటారంట. అటు ఇటు డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ మాటలు తప్పిపోవడం కానీ అంటారు కదా, ఊసరివలిలాగా, వారు అట్లా ఉంటారంట. నిశ్చలంగా ఎప్పుడు ఉంటారంట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఒక సునామీ ఉందనుకుందాం. సునామీలో ఫుల్ ఫ్లడ్స్ వస్తున్నాయి అనుకుందాం. అప్పుడు సముద్రం ఎట్లా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పైన ఉన్న అలలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, సౌండ్స్ చేస్తూ ఉంటాయి, అల్లరి చేస్తూ ఉంటాయి. అసలు ఇట్లా భయంకరమైన పరిస్థితులు ఉంటుంది. కానీ ఆ లోపల ఉన్న ఒక 100 feet 200 feet ఉన్న వాటర్ ఇట్లనే ఉంటాయా? ఉండవు. చాలా కామ్గా ఉంటాయి. పైన ఏ జరిగినా పర్లే, మన మనసు కూడా అదే విధంగా కామ్గా ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమును మనం దినదినము చదివి దినదినము ప్రేమించుకుంటూ దాని ప్రకారం జీవిస్తామో మన మనసు కూడా సమాధానంతో ఉంటుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తోంది. ఇంకోటి, సమాధానం ఉండడం వల్ల ఇంకొక ఎలా ఉంటారంటే, సమాధానం ఉన్న
ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా ఉంటారంట. ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా వారు ఎప్పుడు ఆ కష్టానికి ముందే వెళ్తారంట, కానీ ఎప్పుడు కూడా వెనక్కి తగ్గరు. ఎప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా ఉంటారంట. అండ్ ఇంకొకటి విశ్వాసము కలిగి ఉంటారంట. ఇందాక ఆ బైబిల్ రీసెర్చ్ వాళ్ళు కూడా చెప్పారు కదా, విశ్వాసం పెరుగుతుంది అని. అదేవిధంగా సమాధానం ఉండడం వల్ల మనకి విశ్వాసము, ధైర్యము అండ్ మనము నిశ్చలంగా ఉంటామంట. ఇవన్నీ కూడా మనకు కావాలంటే, మనము కూడా ఈ విధంగా ఉండాలంటే చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ థింగ్ పరిశుద్ధ గ్రంథమును దినదినము చదవడం స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు మేము కరెక్ట్గా ఈరోజు 2వ దినవృత్తాంతంలో ఉన్నాం. ఆ 2వ దినవృత్తాంతంలో ఇంకెక్కడికి ముందుకు వెళ్ళలేదు. ఇప్పటికైనా ఇంకెవరైనా గ్రూప్లో జాయిన్ కాకపోయి ఉంటే అన్న గ్రూప్లో లింక్ షేర్ చేస్తాడు, YMPM గ్రూప్లో. మీరందరూ మళ్ళీ ఇంకెవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వండి. పరిశుద్ధ గ్రంథం అందరము కలిసి ఒకే టైంలో పరిశుద్ధ గ్రంథాన్ని కంప్లీట్ చేద్దాం. ఆ విధంగా ఆశీర్వాదాలు పొందుకుందాం. రెండవ విషయం నేను నేర్చుకున్నది ఏంటంటే విశ్వాసము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును. స్తోత్రం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. వినుట వల్ల మనకి విశ్వాసము కలుగుతుంది అని ఇక్కడ రాసి ఉన్నాడు. వింటే విశ్వాసం వచ్చేస్తుందా? విశ్వాసం అంటే అది మన లోపల నుంచి రావాల్సిన విషయం. అది మన జీవితంలో సహజంగా ఉండని లక్ష్యం ఏంటంటే విశ్వాసం చాలా మటుకు మనము వెనకబడిపోతుంటాము. విశ్వాస విషయంలో మనం అంత గట్టిగా విశ్వసించం ఏదైనా సరే. పర్టికులర్గా పరిశుద్ధ గ్రంథం వచ్చేసరికి విశ్వాస విషయంలో చాలా తప్పుడు డెసిషన్స్ కానీ విశ్వాస విషయంలో మనం తీసుకోం. బయట కొందరు మాటలు గుడ్డిగా నమ్మేస్తుంటాం. బయట కొందరు ఏది చెప్తే అది గుడ్డిగా అది వింటూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పింది మాత్రం విశ్వసించలేం. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. కానీ మన విశ్వాస జీవితము బాగుండాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలి. విశ్వాసం కలిగి ఉండటం వలన కలిగే లాభాలు ఒకసారి చూసుకుందాం. ఎట్లా అంటే, వారు ఏ పరిస్థితి వచ్చినా, వారు ఎటువంటి స్థితిలో కూడా బాధపడరు, కృంగిపోరు అంట, ధైర్యంగా ఉంటారంట. తర్వాత విశ్వాసం ఉండటం వలన మనకి తండ్రికి మధ్యలో ఉన్న ఆ సంబంధం ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. మనం పిలిచినప్పుడల్లా పరమంతండి పలుకుతాడు. మనం ప్రార్థన చేసినప్పుడల్లా పరమంతండి ఆలకిస్తూ ఉంటాడు. నా కుమార్తె వచ్చి నా కోసం ప్రార్థన చేస్తుందని చెప్పి వెంటనే పరమంతండి మన కోసము మన ప్రార్థనలు వింటాడంట. ఎప్పుడైతే మనకు గట్టిగా విశ్వాసం ఉంటుందో, తర్వాత మంచి విశ్వాసం ఉండటం వల్ల మన క్యారెక్టర్ మారుతుందంట. మన ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ కూడా కంప్లీట్గా మారిపోతుందంట. తర్వాత ఆత్మీయ జీవితంలో ఎటువంటి డౌట్స్ లేకుండా మనం ముందుకు వెళ్తుంటాం. స్పిరిచువల్ లైఫ్ కూడా బాగుండాలి అంటే, స్పిరిచువల్ లైఫ్ కూడా బలంగా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే మన జీవితాలలో విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఏదైతే అబ్రహాం విశ్వాసంతో ఉన్నాడో అటువంటి విశ్వాసం మనందరం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనము మెయిన్ స్టెప్ ఇప్పుడు చెప్పేదే పరిశుద్ధ గ్రంథం చదవడం. ఈ చదివితేనే మనకి విశ్వాసం వస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథం చదివితేనే మనకు ధైర్యంగా ఉండగలుగుతామని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మూడవది నేను నేర్చుకున్న విషయం ఏంటంటే పవిత్రంగా ఉండటం. మనకి ఈ పరిశుద్ధ గ్రంథం చదవడం వల్ల ఆటోమేటిక్గా పవిత్రంగా ఉంటాం. ఒకసారి చూసుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనము. సామ్స్ 119:11 వర్స్. నీ ఎదుట నేను పాపము చేయకుండున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. 119:11 వచ్చాము అంటే ఒకసారి మళ్ళీ చదవరా. నీ ఎదుట నేను పాపము చేయకుండున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అయితే ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు ఏంటంటే, పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో ఆయన మాటలను మనము ఉంచుకోవాలంట. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం చదువుతుంటామో ఆటోమేటిక్గా ఈ వర్డ్స్ అనేటివి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వర్డ్స్ అనేటివి ఆటోమేటిక్గా మన హృదయంలోకి వెళ్ళిపోతుంది. నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేది, ఎందుకు ఊరికే పరమ తండ్రి మనసులోనే దాచుకోమన్నాడు, హృదయం అనే పలకల మీద రాసుకోమన్నాడు, నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు, నా మాటలు నీ హృదయంలో ఉంచుకోమన్నాడు అని నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది. సేవకుల ద్వారా మనం విన్న విషయం ఏంటంటే,
హృదయంలో ఉన్న మాటలు అవి ఎప్పుడు పోవు. ఒక్కసారి రాసుకున్నామంటే అవి పోవు. రెండవది ఏంటి అంటే హృదయము మనకి డెసిషన్స్ ఇస్తుందంట. మన జీవితంలో డెసిషన్స్ తీసుకునేది కూడా మన హార్ట్ ఏ విధంగా చెప్తుందో మనం ఆ విధంగా నడుస్తాం. అందుకే పరమ తండ్రి హృదయంలో అన్నాడు హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోమన్నాడు. తర్వాత ఈ హార్ట్ మనల్ని ఏం చేస్తుందంటే, ఈ హృదయం మనసు మనల్ని నడిపిస్తుందంట. మన ఏ త్రోవలో నడవాలో ఈ హృదయం అనేది మనం నడిపిస్తూ ఉంటుంది. మూడవది, మన ఆత్మీయ జీవితంలో హృదయం చాలా ప్రాముఖ్యమైన పొజిషన్ అది సర్వ్ చేస్తుంటుంది. అందుకే పరమ తండ్రి మన హృదయంలో నీ మాటలు ఉంచుకోమన్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు మనం చదివి మన హృదయంలో ఉంచుకుంటామో మనం సరి అయిన డైరెక్షన్స్లో వెళ్తాం. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మన హృదయంలో దాచుకుంటామో మనం సరి అయిన నిర్ణయాలు, డెసిషన్స్ తీసుకుంటాం. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనము దాచిపెట్టుకుంటామో మనం విశ్వాసముతో ధైర్యముగా ఏ పాపము చేయకుండా మనం ముందుకు వెళ్తుంటాం. అందుకే పరమ తండ్రి మనకేమని చెప్పాడంటే, నా మాటలను మీ హృదయంలో దాచుకొని పెట్టుకోమని పరమతండ్రి సెలవిస్తున్నాడు. వాక్యం ప్రకారం డెసిషన్స్ తీసుకుంటే, మన హృదయం ప్రకారం డెసిషన్స్ తీసుకుంటే ఎప్పుడూ మనము బాగుపడతాం. కాబట్టి పరమతండ్రి అందుకే చెప్తున్నాడు, హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి, నా మాటలను మీ హృదయంలో ఉంచుకోనని పరిశుద్ధ గ్రంథంలో మనకి సెలవిస్తున్నాడు. ఒకవేళ హృదయంలో మనము ఆయన మాటలు ఉంచుకోకపోతే ఖచ్చితంగా మనం పాపం చేస్తాం. పాపం చేస్తే మనకి ఏమొస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆశీర్వాదాలు అనేవి ఏమి రావు. పరలోకం నుంచి ఏ ఆశీర్వాదం రాదు, ఏ బ్లెస్సింగ్స్ రాదు. అందరూ ముందుకు వెళ్ళిపోతుంటారు, మనమేమో వెనుకబడిపోతుంటాం. మన జీవితంలో ఆశీర్వాదాలు అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. మనకి పరమ తండ్రికి ఉన్న ఆ సంభాషణ కూడా మిస్ అయిపోతుంది. ఆయన మన మాట వినడు, ఆయన మన ప్రార్థన వినడు, తర్వాత మన ప్రేయర్స్ వినడు. మన ఇంటిలో సమాధానం ఉండదు, మన ఇంటిలో హ్యాపీనెస్ ఉండదు, మన ఇంట్లో సంతోషం ఉండదు. తర్వాత సాతాను మన పైన ఏలుబడి చేస్తుంటాడు. ఎప్పుడైతే మనము పాపముని ప్రేమిస్తూ ఉంటామో, పాపముని ప్రేమించకుండా మన ఇంట్లో సమాధానం ఉండాలంటే, మనకు హ్యాపీగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, తర్వాత మన ప్రార్థన వినాలంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, బ్లెస్సింగ్స్ పొందుకోవాలంటే, ఇవన్నీ కావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాటలను మన హృదయంలో పెట్టుకుంటే పాపము చేయకపోతే మనకి ఆశీర్వాదం ఉంటాయి. ఈ 3 విషయాలు నేను పరమ తండ్రి ఎప్పుడైతే ఈ బైబిల్ రీడింగ్ని స్టార్ట్ చేశానో, ఈ 3 విషయాలు నేను రుచి చూసి ఎరిగి మీ ముందు ఈ 3 విషయాలు మీ ముందు పంచుకోవాలని ఆశపడ్డాను. ఇటువంటి మీరు కూడా ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటారు. కేవలం ఈ పరిశుద్ధ గ్రంథం చదవటంలోనే మనకి ఆశీర్వాదాలు అనేవి దాచిపెట్టాడు పరమ తండ్రి. మనము కూడా ఆ ఊరిలో ఉన్న ఆ వ్యక్తి ఏ విధంగా అయితే తన పరిస్థితులు మర్చిపోయి, అంటే ఆహారం మానమని చెప్పట్లేదు, కానీ అంతగా మనం కూడా పరమ తండ్రి యొక్క వాక్యాన్ని ప్రేమిస్తే, ఆ వాక్యాన్ని మనం కూడా ధ్యానిస్తూ ఉంటే, ఆ వాక్యాన్ని మనం కూడా మన హృదయాన్ని పలకల మీద రాసుకుంటే మనకి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు పరమ తండ్రి దాచి ఉంచాడు. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ వైఎంపిఎం బైబిల్ రీడింగ్ అనే గ్రూప్లో జాయిన్ కాకపోయి ఉంటే దయతో మీరు కూడా జాయిన్ అవ్వండి. అందరం కలిసి ఆశీర్వాదాలు పొందుకుందాం, అందరం కలిసి దీవెనలు పొందుకుందాం. ప్రతిరోజు ఉదయాన్నే 6:30 మధ్యలో 6:15 to 6:30 వరకు ఆ రోజు ఏ అధ్యాయాలు చదవాలో గ్రూప్లో పెడుతూ ఉంటారు. అది చదువుదాం. ఆ రోజు ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. నచ్చిన మాటలన్నీ ఒక పక్కన బుక్లో రాసుకుందాం. ఆ వాక్యాన్ని నెమరు వేద్దాం. ఆ విధంగా మనం జీవిస్తే పరమతండ్రి మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదించేవాడు. మనకి విశ్వాసాన్ని పెంచుతాడు, మనల్ని ధైర్యంగా ఉంచుతాడు, మన ఇంట్లో సమాధానం ఉంటుంది, మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. ఏ పాపము చేయకుండా మన జీవితాన్ని కాపాడుకుంటాం. అట్టి విధంగా పరమతండ్రి మనల్ని ఆశీర్వదించి దీవించును గాక. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ఈ చిన్న వాక్యం పరమతండ్రి